హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం కమ్మగా తీయగా కారంగా నోరూరించే క్యారెట్ పచ్చడి వేడి అన్నంలో వేసుకొని తింటే ఒక్క ముద్దతోనే ఇంకో ముద్ద తినాలనిపించే అంత టేస్టీగా ఉండే ఈ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ వేడి రైస్లో కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. పిల్లలకి కూడా కొంచెం నెయ్యి వేసి కలిపి పెడితే వద్దనకుండా తింటారు. మళ్ళీ ఇదే కావాలి అని అడుగుతారు. అంత బాగుంటుందండి పచ్చడి. కారం ఎక్కువ లేకుండా చేసుకుంటే చిన్న పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. ఇట్లా కలిపి పెట్టాలి. రైస్ కూడా కొంచెం మెత్తగా చేసి పెడితే చిన్న పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఇప్పుడు ఈ పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క, 2 ఇలాచీలు, ఒక హాఫ్ వరకి అనాస పువ్వు, 2 ఎండుమిర్చి, ఒక 4-5 ఎల్లిపాయలు విదొడ్డి సన్నం ఉంటే 7-8 తీసుకోవాలి. శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఒక రెమ్మ కరివేపాకు. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని 1/2 టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ జీలకర్ర, అనాసపువ్వు రెమ్మలు, 2 ఇలాచీలు, దాల్చిన చెక్క ముక్క ఇవన్నీ ఇందులో వేసుకొని దోరగా వేయించుకోవాలి. కమ్మటి వాసన వచ్చే వరకు. ఇట్లా రంగు మారి మంచి వాసన వచ్చే వరకు వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఇవి రోట్లో వేసుకొని పొడి చేసుకోవాలి. మనం మిక్సీలో వేసుకోవచ్చు కానీ మిక్సీకి సరిపోవు కదా, ఇవి కొంచెమే కదా. ఇట్లా దంచుకొని పౌడర్ చేసుకొని పెట్టుకోవాలి. కొంచెం చల్లగైన తర్వాత దంచితే మెత్తని పౌడర్ అయిపోతుంది. ఇందులోనే మనం 1.5 టీ స్పూన్ల ఆవాలు వేసుకోవాలి. ఇప్పుడు ఒక స్పూన్ వేసుకున్న 1/2 టీ స్పూన్ వేస్తాం. మళ్ళీ వేసుకొని పౌడర్ చేసుకోవాలి. ఇట్లా దంచుకొని ఇట్లా పౌడర్ చేసుకుంటే సరిపోతుంది. ఇది జల్లించాల్సిన అవసరం కూడా లేదు. ఎక్కడైనా కొంచెం పలుకులు ఉన్నా సరే ఏం కాదు. ఇప్పుడు ఒక 1/2 కేజీ క్యారెట్ తీసుకొని శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడుచుకొని ఇట్లా పీల్ చేసుకోవాలి. పొట్టు తీసేసుకొని ముక్కలు కట్ చేసుకోవాలి. ఇట్లా అన్ని ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో క్యారెట్ ముక్కలు వేసుకోవాలి. ఇవి 3 కప్పుల ముక్కలని 1 2 3 కప్పుల ముక్కలని. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 1/2 కప్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇంత ఆయిల్ అయితే సరిపోతుంది. మనం 1/2 కేజీ క్యారెట్ తీసుకున్నాం కదా. ఇప్పుడు 2 స్పూన్ల జీరా, 2 స్పూన్ల ఆవాలు వేసుకొని, ఎండుమిర్చి, కరివేపాకు, కట్ చేసి పెట్టుకున్న ఎల్లిపాయలు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది తీసి పక్కన పెట్టుకోవాలి. ఆ వేడికి కూడా ఇంకా మాడిపోతాయి ఎల్లిపాయలు. ఇప్పుడు మెంతులు వేసుకోవాలి. ఆల్రెడీ ఎల్లిపాయలు కొంచెం ఎక్కువనే వేగినాయి. వేగాల్సిన దానికంటే మెంతులు వేసుకోవాలి. ఈ వేడి మీద మనకి మెంతులు వేగుతాయి. ఫ్రై అవుతున్నాయి, కనిపిస్తున్నాయి కదా, సరిపోతాయి. అవి పూర్తిగా వేగకపోయినా మంచి టేస్టే ఉంటాయి. మెంతులు మాడిపోతేనే టేస్ట్ ఉండవు. ఇట్లా చేసుకోవాలి పోపు. ఇది పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఇప్పుడు మరొక బౌల్ తీసుకొని అందులో ఈ పోపు వేసుకోవాలి. ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. అంటే పచ్చడికి సరిపోయేంత పసుపు వేసుకోవాలి. 4 నుంచి 5 టేబుల్ స్పూన్ల వరకు కారం పడుతుంది దీనికి. నేను 1/2 కప్పు వరకు కారం వేసుకున్నా, ఎక్కువ ఘాటు లేకుండా. ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు సాల్ట్ వేసుకున్నా. అంటే కారం 5 టేబుల్ స్పూన్ల వరకు అవుతుంది. 3 టేబుల్ స్పూన్ల వరకు సాల్ట్ వేసుకొని ఒక పెద్ద సైజు నిమ్మకాయ పిండుకొని రసం వేసుకున్నా. చిన్న నిమ్మకాయలు అయితే 2 కాయలు పిండి రసం వేసుకోవాలి. వేసుకొని ఇదంతా బాగా కలపాలి. కొంచెం ఉప్పు కరిగి కారం ఉండలు లేకుండా అంత బాగా మిక్స్ చేసుకొని ఇలా కలుపుకోవాలి. ఇట్లా అంతా కలిసిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కల్ని వేసుకోవాలి ఇందులో. అంటే ఇది ఎక్కువ ఘాటు లేకుండా చిన్నపిల్లలు తినొచ్చు. మనకి కారం కావాలనుకుంటే మనం ఇంకా సాల్ట్ ఎక్కువ వేసుకోవచ్చు, కారం కూడా ఎక్కువనే వేసుకోవచ్చు. అంటే కారం ఎక్కువైతే కొద్దిగా సాల్ట్ కూడా ఎక్కువనే పడుతుంది కదా. ఇది చిన్నపిల్లలు కూడా తినేటట్టు చేసిన నేను. ఇప్పుడు పైనుంచి మనం జీలకర్ర, మెంతులు, ఆవాలు పొడి వేసుకున్నాం కదా, ఆ పౌడర్ వేసుకోవాలి. వేసుకొని ఆయిల్ అంతా ముక్కలకి పట్టేటట్టు బాగా కలపాలి. కారం, ఉప్పు, ఆయిల్ అంతా ముక్కలకు పట్టేటట్టు ఇట్లా మిక్స్ చేసుకోవాలి. క్యారెట్లో విటమిన్ ఏ, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయండి. ఇవి కంటి ఆరోగ్యానికి, జీర్ణక్రియకి, రోగనిరోధక శక్తికి ఎంతో మేలు చేస్తుంది క్యారెట్. తినడానికి ఇష్టపడని పిల్లలు కూడా ఇలా పచ్చడి రూపంలో ఇస్తే చాలా ఇష్టంగా తింటారండి. పిల్లల లంచ్ బాక్స్లో కూడా చాలా పనిచేస్తుంది. పిల్లలు అసలు బాక్స్ ఇంటికి కూడా తీసుకురారు, అట్లా తినేస్తారు. అంత టేస్ట్ ఉంటుంది పచ్చడి. మనం కొంచెం కారం తగ్గిస్తే పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. మనమే తింటే కొంచెం కారం ఎక్కువ వేసుకున్నా ఏం కాదు. అంతా కలుపుకొని కాసేపు మూత పెట్టి పక్కన పెట్టేసుకొని 1 గంట తర్వాత మళ్ళీ ఒకసారి కలపాలి. క్యారెట్ నీళ్ళు వదిలిపెట్టిన తర్వాత అప్పుడు సాల్ట్ కూడా చూసుకొని చెక్ చేసుకొని తక్కువ అనిపిస్తే కొంచెం వేసుకోవచ్చు. అక్కడికక్కడికి ఉంటే వేసుకోవాల్సిన అవసరం లేదు. చూడండి పచ్చడి ఎట్లా వచ్చిందో. మనం కలిపేటప్పుడు ఆయిల్ లేనట్టే అనిపిస్తుంది.
ఒక రోజు అయిపోయిన తర్వాత ఆయిల్ ఇట్లా పైకి వచ్చేస్తుంది. ఆయిల్ మనం వేసుకున్నది కరెక్ట్గా సరిపోతుంది. ఈ పచ్చడి నేను చాలా రోజుల క్రితం చేసిందండి. ఇది ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేసే టైం లేక చేయలేదు, అట్లనే ఉండిపోయింది. ఇప్పుడు మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. మీరు కూడా ఈ క్యారెట్ పచ్చడిని తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. ఇది వేడి వేడి రైస్లోనైనా, ఇడ్లీకైనా, దోశకైనా, ఉప్మాలోకైనా సూపర్ టేస్ట్ అండి, సూపర్గా ఉంటుంది. ఇది హాస్టల్లో ఉండే పిల్లలకి పెట్టి పంపియండి, చాలా సంతోషపడతారు, చాలా బాగుంటుంది. మరిన్ని రెసిపీస్ కోసం, మంచి మంచి వంటకాల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.